నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆలూరులో టీడీపీ ఊహించని పరిణామాలు జరుగుతున్నాయా? నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చడం పైన స్థానిక నేతలు మండిపడుతున్నారా? తాజా పరిస్థితులతో వర్గపోరు మరింత తీవ్రతరం చేసే దిశగా తీసుకువెళ్తున్నాయా? అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? ఓ లుక్ వేయండి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీసీలో అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో అదే వర్గానికి చెందిన వారికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా అవకాశం కల్పిస్తూ వస్తోంది. అయితే గత 6 సంవత్సరాలుగా ఇన్ఛార్జిగా కొనసాగిన వీరభద్ర గౌడ్ను ఆకస్మికంగా మారుస్తూ కొత్తగా వైకుంఠం జ్యోతిని ఇన్ఛార్జిగా నియమించడం స్థానిక రాజకీయాల్లో సునామీ సృష్టిస్తోందట. ఇప్పటి వరకు బీసీ సామాజిక వర్గానికి వరుసగా దక్కిన ఇన్ఛార్జ్ పదవిని వేరే వర్గానికి ఇవ్వడంతో నియోజకవర్గ టీడీపీలో చీలిక దిశగా పరిణామాలు మారుతున్నాయట. ఇన్నేళ్లుగా వీరభద్ర గౌడ్కు అవకాశం ఇచ్చి ఉన్నట్టుండి వేరే వారికి ఎలా ఇన్ఛార్జ్ పదవి ఇస్తారని వీరభద్ర గౌడ్ వర్గం ఇప్పుడు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆలూరు అసెంబ్లీ సెగ్మెంట్లో బీసీల ఓట్లే కీలక ఫ్యాక్టర్. గెలుపు ఓటములను డిసైడ్ చేసే సత్తా వారికి ఉంది. అలాంటి చోట బీసీ నేత మార్పుతో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జి పదవి అంటే అన్ని వర్గాలతో కలిసి పనిచేయాలి. అయితే అసంతృప్తిలో ఉన్న వీరభద్ర గౌడ్ వర్గం జ్యోతి వర్గంతో కలుస్తుందా లేదా అనేదే ఇప్పుడు తెలియాల్సి ఉందట. వాస్తవానికి ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. అయితే టీడీపీలో ఉన్న వర్గాల వల్ల ఎవరూ కలిసికట్టుగా లేరన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు కోల్పోతున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితి వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందట. వాస్తవానికి వీరభద్ర గౌడ్కు స్థానికంగా ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికలు ఎప్పుడు జరిగినా వీరభద్ర గౌడ్ పార్టీకి సపోర్ట్ చేయకపోతే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినట్లు ఆలూరులో జోరుగా చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా వైకుంఠం జ్యోతికి తన వర్గాన్ని బలపరచడమే కాకుండా అసంతృప్తిలో ఉన్న గౌడ్ వర్గాన్ని కూడా తిప్పుకోవటం పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.